ఏమన్నా మిస్ అయితే ఎల్లకాలం మేమైనా మన్ను దుబ్బ మొత్తం మోసుకుంటుంటాం. మీరు మమ్మల్ని అడ్డం ఎందుకు అవుతారు? మీరు నొల్లి పెడదామా ఈ పులు వాళ్ళు కొట్టిరా మరి మాది పెద్ద కలవల సార్. డిగ్రీ కాలేజ్ పక్క పొట్టి 20 గుంటలు ఉంది. ఆ 20 గుంటలు బైపాస్ రోడ్ పోతుంది. సార్. మాకు అది పోతే మాకు ఆధారం ఎట్లా, మేము ఎట్లా బతుకుడు? ఎమ్మెల్యే సార్ దగ్గరికి మమ్మల్ని పోలీసులు పోనీయలేదు. మమ్మల్ని అడ్డుకొని రోడ్డు మీద ఎటువాడి తట్టే గుంజేసిర్రు సారు. ఎమ్మెల్యే సార్ ఎటువాడి తట్టే గుంజేసి ఎమ్మెల్యే సార్తో మాట్లాడదామంటే పోలీసులు అందరు కలిసి మమ్మల్ని నా బిడ్డను లోపలికి ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళు ఎటువాడి తట్టే ఆగబట్టిర్రు. మమ్మల్ని కూడా నన్ను కూడా ఎటువాడి తట్టే నన్ను కొట్టిర్రు సార్ పోలీసులు. అడిగి పోతానంటే అస్సలకి ఎమ్మెల్యే సార్ని కలవనీయలేదు. మాకు ఏ న్యాయం చేస్తారో చెయ్యిర్రి. మరి ఉన్న 20 గుంటలు పోయినాక మేము ఎట్లా బతుకుడు? బైపాస్ రోడ్ కింద మొత్తం పోతుంది సార్. మాకు ఆధారమే దాని మీద. మాకు భూ ఎవరు పెడతారు సార్ ఉన్నది పోయినాక? మేము ఎట్లా బతుకుడు? మరి అట్లా వాడి మహబూబ్ గార్డెన్ వెనక నుండి ఇదివరకు తీసిరట సారు. తీసినాక ఆడ శంకుస్థాపన చేసినాక అట్లా వాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది భూమి అట సార్. అది మహబూబ్ గార్డెన్ వెనకకెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఆ భూమి అయినా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడట. ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ అయినా మా పార్టీ అయినది మేమెందుకు తీస్తామని వాళ్ళు ఇంత మెదిచ్చిన పోలే కథ అట్లా వాడు తీయక ఈ 2 గోదాం మధ్యలోకి వెళ్ళి కాలేజీ మధ్యలోకి వెళ్ళి మా ఉన్న వ్యవసాయం భూమి ఒక 20 గుంటలు ఉంటే ఆ 20 గుంటలు పోతుంది సార్. మాకు న్యాయం ఏందో మరి మాకు న్యాయం ఎట్లా చేస్తారో చేయరు సార్. మరి మేము ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు. ఇక మరి మాకు మందు డబ్బాలే దిక్క. మరి మీ పోలీసు వాళ్ళు చేస్తారా? మమ్మల్ని ఎమ్మెల్యే చేస్తారా? మరి మమ్మల్ని ఎవరు చేస్తారు? 20 గుంటలు ఉండగా 20 గుంటలు పోతుంది. మా బతికేంది చెప్పుర్రి సార్. మరి మాకు చెప్పలే సార్. మాకు మేము నిన్న పోతే మమ్మల్ని అక్కడ గట్టనే ఎటోళ్ళు అటే గుంజేసిర్రు పోలీసులు. ఆడ మా భూమిలో కట్టద్దని మేము అడ్డుపడ్డాం సార్. ఆడ అడ్డుపడితే అక్కడ కూడా ఎటోళ్ళు అటే గుంజేసిర్రు మమ్మల్ని అసలు ఆడికి రానియలే పోలీసు వాళ్ళు. మమ్మల్ని మాట్లాడిస్తలేదు సార్. మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా రానిత్తలేరు. అట్లా వాడి పోయే దారిని మళ్ళీ సలేంద్ర రాజయ్య అల్లుడు సంతు ఆ ఎమ్మెల్యే సార్ను తీసుకొచ్చి ఈ మధ్యలోకి వెళ్ళి పోనీయమని ఆ మధ్యలో దారి చూపిండు సారు. చూపిన వాళ్ళే ఈ ఎమ్మెల్యే సారు కూడా ఇంట్లోకి వెళ్ళి పోనీ అని ఆ ఎమ్మెల్యే సార్ చూపించిండు ఆ దారి. సారు గవర్నమెంట్ జాగాలకి వెళ్ళి పోనీయమంటున్నాం. అట్లా వాడి కిందిదే కూడా మనిషికి 10 గుంటలు ఇస్తానంట అన్నాం. ఆ కింది దాంట్లోకి వెళ్ళి పోతే అందరిది పోతుంది. ఒక మా ముగ్గురిది పోయే వరకు మాకు బాధ అవుతుంది సార్. మేము ఎట్లా బతుకుడని ఒక మా ముగ్గురిది పోతుంది జాగా. మా ముగ్గురిది పోతుంది. ఆ గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటే మేము ఇంకో కొంచెం కూడా సహాయం చేస్తానంటున్నాం. ఆ సార్కు ఇంకో కొంచెం కూడా భూమి ఇస్తానంటున్నాం. మా భూమికి డబ్బులు కూడా ఇవ్వమంటున్నాం మేము సార్. మాకేం న్యాయం చేస్తారో చెయ్యిరి. ఇదివరకు ఒకసారి అక్కడ కూడా శంకుస్థాపన చేసిరట సారు. ఎవరు బాన్పాసాద్ రావు చేసిండట సారు. అది ఆపిర్రు. ఈ మహబూబ్ గార్డెన్ పక్క పొంటి శంకుస్థాపన చేసిరట. అది ఆపిర్రు. మళ్ళీ ఇప్పుడు మా భూమిలోకి వెళ్ళి సలేంద్ర రాజయ్య అల్లుడు కావాలని చేసి మా దాంట్లోకి వెళ్ళి పోయేటట్టుగా చేస్తాడు ఆయనే. ఆ సలేంద్ర రాజయ్య అల్లుడు విజన్నకు దగ్గర ఇద్దరు ఒక్కటి అయ్యి ఇగో మరి రైతుల పానాలు తీస్తారో మరి వాళ్ళు ఏం చేస్తారో ఇక వాళ్ళకే ఎరక. మరి మాకు న్యాయం జరుగుతానేమో మేము బతుకుతాం. ఇక మీరు అట్లనే కాదు మేము ఆటినాం మేము అట్లకెళ్ళి పోతాం అనుకో మేము కుటుంబాలము
ఇచ్చన్న పేరు చెప్పి ఆ సలేంద్ర సంత్ పేరు చెప్పి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మాకు అందులోకెళ్ళి దారి తీసిమన్న పేర్లు ఎవరెవరు ఉన్నాయో మాకు తెలుసు. వాళ్ళ పేరు చెప్పి కంపల్సరీ మేము ఇక వాళ్ళ పేరు మీద మేము మందాయి సత్తాం. నా పేరు శ్రీరాముల యువరాణి. మేము కుందనపల్లి కాడ ఉంటాం. పెద్ద బొంకూరు శివార్లో మాకు భూమి ఉంది. 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. అది పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ శిలా పథకం ఆవిష్కరించడానికి దాన్ని చేయడానికి ఎమ్మెల్యే విజయరమణరావు వచ్చిండు. అది మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఎలాంటి నోటీస్ రాలేదు. మా దాంట్లో ఇప్పటికీ గత 6-7 నెలలుగా అందులో అవి ఖలీలు వేయడం, మేము తీసేయడం అదే జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటిది లేకుండా ఇప్పుడు అది ఓపెనింగ్ చేసి పోయిర్రు. మా బాధ ఏదో మేము చెప్పుకుంటామని పోతే కూడా పోలీసులు మమ్మల్ని అతనిని కలవనియలేదు. ఇక్కడనే అడ్డగించుడు, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టిర్రు వాళ్ళను, పిల్లలను, వాళ్ళను, మాతో ఉన్న వాళ్ళను. అందులో ఎవరి ఓని ల్యాండ్ మా నలుగురియే ఎందుకు పోతున్నాయి? మా నలుగురియే పోతున్నాయి. నర్ల కొమరయ్య, నర్ల శంకరి, నర్ల బలికొండ, శ్రీరాముల శ్రీనివాస్. అంతకుముందు మహబూబ్ గార్డెన్ దిక్కు శంకుస్థాపన జరిగింది, అది ఎందుకు బంద్ అయింది? అంతకుముందు ఇక్కడ ఆటో నగర్లో కూడా జరిగిందట, అది ఆపేసిరు. ఇప్పుడు ఇది కొత్తగా మళ్ళీ ఏంటి? ఇది ఎందుకు? ఇది రాజకీయ పరంగా జరుగుతుంది. ప్రభుత్వ భూమి ఉంది, బొంకూరు శివారు ప్రభుత్వ భూమి ఉంది. అది 30 ఫీట్ల ల్యాండ్ ఉంది, కాలువ అది వెనకాలుంది. దానికి మేము ఇంక ఇస్తా అంటాను. అందులోకి వెళ్ళే తీయరు మీరు. మేము ఇస్తాం, మాకు ఇంకేమన్నా తలుగుతా మేము ఇస్తామని చెప్తున్నాం. ప్రభుత్వ భూమి వదిలిపెట్టి అక్కడ శంకుస్థాపన జరిగిన దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్తగా 3 సార్లు కొలతలు వేసి మళ్ళీ ఫైనల్గా ఒక కొలత తీసి ఇప్పుడు మాకు శంకుస్థాపన చేసి మా దాంట్లోకి వెళ్ళి భూమి పోతే మేము ఏం చేసుకొని బతుకుడు? మాకు ఉన్నదే 2 ఎకరాల భూమి, వాళ్ళకున్నది 20 గుంటలు వాళ్ళకున్నది. మాకు 2 ఆడపిల్లలు, మేము ఏం చేసుకొని బతుకుతాం? మరి మాకు ఇందుకు ఇంత అన్యాయం చేయాలి? మాకు ఎలాంటివి చెప్పకుండా మీరు ఎందుకు ఇట్లా చేయాలి? మేము ఏమంటున్నామంటే మేము అనేది ఒకటే, అక్కడ ప్రభుత్వ భూమి ఉంది, 30 ఫీట్ల భూమి ఉంది, ఆ బొంకూరు కాలువను ఉండేది ఇవ్వండి. దానికి మేము ఇంకేమైనా కావలిస్తే జాగా ఇస్తాం. అది 5 గుంటల 10 గుంటల ఎంతో కొంత ఇస్తాం. కానీ ఎఫెక్ట్ అనేది మా 4 కుటుంబాల విన్నే పడద్దు. 4 కుటుంబాల విన్నే పడద్దు. ఆ పడ్డది కాస్త భారం అందరి మీద పడితే ఒకటి. ఇప్పుడు ప్రభుత్వ భూమి అయ్యి కూడా దాన్ని దున్నుకుంటూ సాగు చేసుకుంటారు కొంతమంది. వాళ్ళకు వీలైంది, వాళ్ళకు పెద్ద మనుషుల బలం ఉంది కాబట్టి వాళ్ళు సాగు చేసుకుంటారు, కలుపుకుంటారు. వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకొని సాగు చేసుకోవాలి? మా పట్టా భూముల పైన వాళ్ళు ఎందుకు పడాలి? మరి అదేదో గవర్నమెంట్ ల్యాండే సాగు చేసి ఇంకా అదేదన్నా తలుగుతా మేము ఇస్తామంటున్నాం కదా. మేము గవర్నమెంట్ని వ్యతిరేకిస్తలేం కదా, మేము కోరుకునేది ఒకటే, ఆ బొంకూరు కాలువను ఉండేది ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. అది లేకపోతే ఇక మాకు చావే శరణ్యం. మాకు ఉన్నదే అది ఆధారం.